హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో జాగ్రఫీ కంటెంట్ అయితే డిస్కస్ చేద్దాం. ఇది చాలా ఉపయోగకరమైన కంటెంటు. ఈ త్వరలో రాబోతున్నటువంటి అన్ని నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి కంటెంట్గా మనం భావించి స్కిప్ చేయకూడదు. చివరి వరకు చూసినట్లయితే మీకు ఉపయోగకరం. మరి టాపిక్లోకి వెళ్ళినట్లయితే, సూర్యుడు ఆకర్షణ శక్తి భూమి ఆకర్షణ శక్తికి ఎన్ని రెట్లు అధికంగా ఉంటుంది అని మనం గమనించినట్లయితే 28 రెట్లు అధికంగా ఉంటుంది. సూర్యుడి వయస్సు సుమారుగా చూస్తే 5 బిలియన్ల సంవత్సరాలు. అత్యల్ప సాంద్రత గల గ్రహము ఏది అంటే శని గ్రహము. అత్యధిక పరిభ్రమణ కాలము గల గ్రహం చూస్తే నెప్ట్యూన్. ఏ గ్రహాలకు ఉపగ్రహాలు లేవు? బుధుడికి మరియు శుక్రుడికి ఉపగ్రహాలు లేవు. పవనాల మార్గాలు సముద్ర ప్రవాహ మార్గాల్లో మార్పులు వేటి వల్ల సంభవిస్తాయి అని చూస్తే మనం భూభ్రమణం వల్ల జరుగుతూ ఉంది. భూభ్రమణము గంటకు ఎంత వేగము అని చూస్తే 1610 కిలోమీటర్లు. భూకక్ష పొడవు ఎంత అని మనం గమనిస్తే 965 కిలోమీటర్లు. పరిహేలి ఎప్పుడు సంభవిస్తుంది అని మనం గమనించినట్లయితే జనవరి 3న పరిహేలి అనేది సంభవిస్తూ ఉంది. చంద్రుడి కక్షతలము భూమి కక్షతలానికి ఎన్ని డిగ్రీల కోణంలో ఉంది అంటే అది 5 డిగ్రీల 9 నిమిషాలు. పరిహేలి దశలో భూమి సూర్యుడికి ఎన్ని మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అని మనం చూస్తే 147 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సూర్యుడికి భూమి అతి దగ్గరగా ఏ రోజు వస్తుంది? జనవరి 3న దగ్గరగా వస్తుంది. దాన్ని మనం పరిహేలి అని చెప్తాం. అక్షాంశ రేఖాంశాలను ఆధారం చేసుకుని మానవ చరిత్ర రచనకు అధిక ప్రాధాన్యం ఇచ్చినటువంటి శాస్త్రవేత్తగా మనం చూస్తే టోలమీ అక్షాంశ రేఖాంశాలు ఆధారం చేసుకుని మానవ చరిత్ర రచనకు ప్రాధాన్యం ఇచ్చారు టోలమీ. అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి ద్వారా వెళ్తుంది అని చూస్తే బేరింగ్ అనేటువంటి జలసంధి ద్వారా అంతర్జాతీయ దినరేఖ వెళ్తుంది. కర్కట రేఖ మన దేశంలో ఎన్ని రాష్ట్రాల ద్వారా వెళ్తుంది అని చూస్తే మనకి 8 రాష్ట్రాల గుండా కర్కట రేఖ వెళ్తుంది. భూమిని 3 పొరలుగా విభజించిన శాస్త్రవేత్త ఎవరు అని చూస్తే సుయస్ అనే శాస్త్రవేత్త భూమిని 3 పొరలుగా విభజించడం అయితే చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇందులో కూడా ఏ ఒక్క బిట్ కూడా ఇంపార్టెంట్ బిట్ అయితే లేదు. ప్రతిదీ కూడా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మెరుపులాంటి బిట్లు. మరి మీరు నిర్లక్ష్యం వహించకూడదు. ప్రతిదీ కూడా కన్ఫ్యూజ్డ్గా ఉండేది. ఇలా మనం 10 సార్లు రివిజన్ చేసినట్లయితే ఇందులో ఏ బిట్ అనేది మీకు మీ యొక్క లక్ష్యాన్ని గమ్యాన్ని మారుస్తుందో తెలియదు. కాబట్టి మీరు ఏ ఛానల్లో చూసినప్పటికీ అది శ్రద్ధగా చూసుకొని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నట్లయితే నోట్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఏదైతే బుక్లో ఫాలో అవుతున్నారో ఆ బుక్ను కూడా రివిజన్ చేసుకోండి. ఇన్ని విధాలుగా మీరు ఎక్సర్సైజ్ చేసినట్లయితేనే మీ సక్సెస్ అనేది మీ ముంగిట ఉంటుంది. ఇంతవరకు మరి వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మాత్రము మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ and let's share our information to needy people. Thank you very much.